నగరంలో పలు ప్రధాన కూడల్లో ఇస్లామిక్ జెండాలు రెపరెపలాడాయి. జగత్ ప్రవక్త 15వ శతాబ్ది జయంతి వేడుకైన ఈద్ ఏ మిలాద్ ఉన్ నబీని ముస్లిం సోదరులు విశాఖలో ఘనంగా జరుపుకున్నారు. సీరత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో వివిధ మసీదులకు చెందిన ముస్లింలు నగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. స్ప్రింగ్ రోడ్లోని రిజర్వ్ లైన్ మసీదు వద్ద ప్రారంభమైన శాంతి ర్యాలీ డాల్ఫిన్ జంక్షన్, మహిళా కళాశాల జంక్షన్, సెవెన్ హిల్స్ జంక్షన్, జగదంబ జంక్షన్ మీదుగా వన్ టౌన్ కోట వీధిలోని హజ్రత్ ఇషాక్ మదీనీ ఔలియా రహితుల్లాలై వారి దర్గా వరకు సాగింది. ర్యాలీలో ఇస్లామిక్ జెండాలు చేతబట్టిన చిన్నారులు, తెల్లటి గుర్రాలు, ఒంటెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ర్యాలీలో పాల్గొన్న ముస్లింలు ప్రవక్త సూక్తులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీరత్ కమిటీ అధ్యక్షుడు మునీర్ ఖాన్ బాబా, ప్రధాన కార్యదర్శి జిలానీ, కోశాధికారి ఆసిఫ్, కార్పొరేటర్ బర్కత్ అలీ, కాంగ్రెస్ నేత హైదర్ అలీ సింకా, వ్యవస్థాపకులు షబ్బీర్, రఫీ తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు జగత్ ప్రవక్త 1450 సంవత్సరాల క్రితమే పరిష్కారం చూపించారని, ఆయన బోధనలు ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శప్రాయమన్నారు. ర్యాలీ అనంతరం ఇషాక్ మదీనీ ఔలియా రహమతుల్లా అలై వారి దర్గా వద్ద ముస్లిం మత గురువులు ఫాతిహా నిర్వహించారు. ర్యాలీకు హాజరైన ముస్లింలకు నిర్వాహకులు తబరుకు పంపిణీ చేశారు. ర్యాలీ సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇది మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం 1500 బర్త్డే. ఈ బర్త్డేకి మనం చాలా ఘనంగా చేయాలని మా కమిటీ వాళ్ళు మా కమిటీ వాళ్ళతో సహా మసీద్ వాళ్ళందరూ కూడా ఏకీభవించి ఈ ప్రోగ్రాం చాలా ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాం. అలాగే మేము ఇవాళ కేజీహెచ్లో పేషెంట్లకు కూడా టిఫిన్లో అల్పాహారం కూడా అందజేయడం జరిగింది మా సీనియర్ కమిటీ ద్వారా. అలాగే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, పేద పిల్లల పెళ్లిళ్ళని, తులసీలని, ఇలాంటివన్నీ కూడా మా కమిటీ వారు నిర్వహిస్తారు. మీలాదుల్ నబీ అంటే హజరత్ రసూలుల్లాహి సల్లం పుట్టినరోజు. ఈ పుట్టినరోజు రోజుని మన ఇండియా కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా చాలా ఘనంగా చాలా ఘనంగా ఈ బర్త్డే నిర్వహిస్తారు. అసలు ప్రభుత్వం పుట్టక ముందు ఒకళ్ళు కొట్టుకుని చచ్చేవారండి. ఆడపిల్ల పుడితే సజీవ దానం చేసేవారు. పెళ్లిళ్ళు చేస్తే ఇతరులని పెళ్లి చేసి చూపించారు. ఇది అంటే మానవుడు ఈ విధంగా బతకాలని చెప్పి మానవాళికి చాటి చెప్పారండి. ఈ మానవాళి ఉత్తి ఇక్కడ ఇండియా కాదండి, యావత్ ప్రపంచం ఆయన చాటి చెప్పి ఏ విధంగా బ్రతకాలనేది చూపించారండి. ఇప్పుడు ఇది ఉమెన్స్ కాలేజీ ఆపోజిట్ ఇక్కడ నుంచి సెవెన్ హిల్స్ మీదుగా, మన జగదాంబ మీదుగా, పూర్ణ మార్కెట్ మీదుగా, కుర్వా మార్కెట్ మీదుగా మన సైద్ అలీ షామతి దర్గా చేరుకొని అక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది కాలేజ్ వాళ్ళకి, ఆ స్కూల్ వాళ్ళది. అక్కడ పెద్ద ప్రోగ్రాం ఉంది. మాకు పెద్ద గురువు గారు ఉపన్యాసం కూడా మాతృప్రభాత పుట్టిక మీద ప్రవక్త ఏ విధంగా అనేది ఆయన క్లుప్తంగా చెప్తారు. ఆయన వచ్చారు, ఆ ప్రసంగంలో కూడా బాగా తెలియజేయాలని కోరుతున్నాం. ఈరోజు మనకి మొహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు 1500 సంవత్సరం అయింది. మనకి హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి నేర్పించేది అందరికీ ఎలాగంటే ఒక్క ఇంట్లో పక్కన ఇంటి వాడు కూడా ఆకలితో ఉండకూడదు, వాళ్ళందరినీ భోజనం చేసి రాత్రి పడుకోవాలా. అలాంటి మనిషికి మన ఈ రోజు పుట్టినరోజు అందరు ముస్లిమ్స్, హిందూ అందరు కలిపి ఘనంగా చేస్తారా. ఎందుకంటే ఇది వరల్డ్ అన్ని కులాల వాళ్ళు చేస్తారు కాబట్టి మీకు తెలియజేస్తున్నాం. మీడియా సోదరులకి, సీరత్ కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.